भजे श्रीवासवी देवी ब्रह्म विष्णु शिवात्मिकां पराशक्तिं जगद्धात्रीं कन्यका परमेश्वरीं कन्यका परमेश्वरी। జై ఆర్యవైశ్య సేవా సమితికి ఈరోజు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి అమావాస్య రోజు ఇప్పటికీ నాకు తెలిసి ఓ 12-13 సెంటర్స్ పెట్టేసి బోరబండ కానీ, లేదంటే సలంత్ నగర్ కానీ, లేదంటే కృష్ణనగర్ కానీ ఎన్నో రకాల బ్రాంచ్లు వాళ్ళు సొంతంగా డబ్బులు కూడబెట్టుకొని ప్రజలకు సేవ చేయాలనేటువంటి కృతజ్ఞతా భావంతో ప్రతి ఒక్కరిని వాళ్ళు హక్కున చేర్చుకొని ప్రతి అమావాస్యకు వాళ్ళు టిఫిన్లు కానీ, తర్వాత లైవ్ ఊరి కానీ, మరి ఇప్పుడు ఎండాకాలం ఉన్న సందర్భంగా ఎంతో మంది ఎండల పబ్లిక్ చాలా నీళ్లు లేక ఎంతో ఘోరాతి ఘోరంగా ఇబ్బంది పడుతున్న తరుణం లోపల మరి తలం శ్రీనివాస్ గారు అమ్మవారి కోసం తన తల్లి యొక్క ఆత్మశాంతి కలగాలనే ఉద్దేశంతో ఇవాళ చేపట్టినటువంటి కార్యక్రమంలో ఇలా భోజనం ఏర్పాట్లు చేయడమే కాకుండా మధ్యాహ్నం కూడా పంపిణీ చేయడం జరుగుతున్నది. ఇలాంటి తలం శ్రీనివాస్ అన్న గారికి మేము కూడా ఎల్లవేళ సపోర్ట్ ఉంటాము. ఇట్లాంటి సేవా కార్యక్రమాలు ఇంకెన్నో ముందు ముందు చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆర్యవైశ్య అమ్మగారిని మరి సినన్నను దీవించాలని చెప్పేసి మేమందరం మనస్ఫూర్తిగా కంకణం కట్టుకొని శిరస్సు నుంచి నమస్కారం చేసాం.
ధన్యవాదాలు. జై ఆర్యవైశ్య సేవా సమితి కల్లం శ్రీనివాసరావు గారు, జై ఆర్యవైశ్య సమితి ప్లస్ కల్లం అనంతలక్ష్మి ట్రస్ట్ ద్వారా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ప్రతి నెల అమావాస్య రోజు. ఈ రోజు మధ్య కార్యక్రమము మొదలు పెట్టారు. ఎల్లప్పుడూ ఆ సహకారాలన్నీ కల్లం శ్రీనివాసరావు గారికి, ఆర్యవైశ్య సోదరులందరికీ మేము ఎల్లప్పుడూ సహకరిస్తామని ప్రార్థిస్తున్నాం. జై వాసవి మాత. అమావాస్య అన్నదానం మాది 30 నెలల నుంచి కంటిన్యూ నడుస్తున్నది. ఇలాగే అందరూ సహకరిస్తే ఇంకా అయితే కంటిన్యూ చేస్తాము, కంటిన్యూ బ్రాంచ్ కూడా ఓపెన్ చేస్తాము. అలాగే ఈసారి ఇక్కడ మధ్య పంపిణీ కూడా పెట్టాము, ఇందులో బాగా పడుతున్నాయి కాబట్టి దానికోసం వాటర్ అండ్ మధ్య పంపిణీ కూడా స్టార్ట్ చేస్తాం. జై వాసవి మాత. జై వాసవి మాతాకి జై. జై ఆర్యవైశ్య సేవా సమితి మరియు అనంతలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో మిత్రుల అభిరుచితోని ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రతి అమావాస్యకు గానీ నిరుపేద కార్మికులకు భోజనాలు అందిస్తున్నాము. మా మిత్రులు చాలా సహకరిస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో జరగాలని ఆ అమ్మవారిని మేము కోరుకుంటున్నాము. మరియు ఈ రోజు ప్రత్యేకంగా శుక్రవారము 17వ తారీఖు 6వ నెల 4వ నెల 2026 సంవత్సరము మధ్య కార్యక్రమం ప్రతిరోజు ఈ మోతీనగర్ చౌరస్తాలో జరుగుటకు మా కమిటీ ఆచరణలో పెట్టినాము. మరియు ప్రతిరోజు ఈ ఎండాకాలం మొత్తం 3-4 నెలలు ప్రతిరోజు దాహానికి ప్రజలకు ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశంతో మంచినీటి పథకము అనే ఉచితంగా ఈ మోతీనగర్ చౌరస్తాలో స్టార్ట్ చేశాము. అందరూ వినియోగించుకొని ఇలాంటి కార్యక్రమాలు ముందుకు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు సహకరించిన మిత్రులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదములు. ప్రతిరోజు మధ్య కార్యక్రమం ఉంటుంది, మరియు మంచినీటి కార్యక్రమం ఉంటుంది. రోజు వాడుకోండి. అమ్మవారి కృపా కటాక్షాలు అందరికీ చెందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా మిత్రుడు పబ్బారావు గారు చాలా సహకారాలు అందిస్తున్నాడు. అతనికి జై వాసవి మాతాకి జై. అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా, అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా, నా మనవి ఆలించి నన్ను బ్రోవుమమ్మా. అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా, నా మనవి ఆలించి నన్ను బ్రోవుమమ్మా. విశ్వైకనాథుడే విచ్చేయునంట, విశ్వైకనాథుడే విచ్చేయునంట, నీ ఇంటి ముంగిట నిలుచుండునంట, నీ ఇంటి ముంగిట నిలుచుండునంట. అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా, నా మనవి ఆలించి నన్ను బ్రోవుమమ్మ. నా తనువు
అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మ నా మనవి ఆలించి నను బ్రోవుమమ్మ నా తనువు మరుదంశ నీ గుడికి చేరి నా తనువు మరుదంశ నీ గుడికి చేరి వీచోపు కొసలలో విసరాలి తల్లి నా తనువు మరుదంశ నీ గుడికి చేరి వీచోపు కొసలలో విసరాలి తల్లి నా తనువు గగనాంశ నీ మనికి చేరి నా తనువు గగనాంశ నీ మనికి చేరి నీ నామగానాలు మోయాలి తల్లి నీ నామగానాలు మోయాలి తల్లి అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మ నా మనవి ఆలించి నను బ్రోవుమమ్మ నా మనవి ఆలించి నను బ్రోవుమమ్మ నా మనవి ఆలించి నను ఓం నమః శివాయ ఏమిటి నీ మాయా నమో దేవదేవాయ లేదా నాపై నీ దయా ఓం నమః శివాయ ఏమిటి నీ మాయా నమో దేవదేవాయ లేదా నాపై నీ దయా నా శ్వాస నీవు నా ధ్యాస నీవు నా శ్వాస